గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. 10th క్లాస్ మనకి 10th క్లాస్లో సోషల్ స్టడీస్కి సంబంధించి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్. ఆల్రెడీ ఫస్ట్ 3 పార్ట్స్ మనకి కొద్ది గొప్ప లెసన్స్ అయ్యాయి, కాన్సెప్ట్స్ అయ్యాయి. ఇది 4th పార్ట్లో ఎకనామిక్స్లో ఫస్ట్ లెసన్ డెవలప్మెంట్. తెలుగులో చెప్పుకోవాలనుకుంటే అభివృద్ధి. మనకి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో ఇందులో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి కూడా వస్తుంది. మొత్తం 5 మార్క్స్ ఉంటాయి. మ్యాప్ పాయింటింగ్ కాకుండా అదర్ దాన్ మ్యాప్ పాయింటింగ్ మొత్తం 5 మార్క్స్ వస్తాయి. 4 మార్క్ ఒకటి, 1 మార్క్ ఒకటి వస్తుంది. సో డెవలప్మెంట్ అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి యాస్పిరేషన్స్, డెవలప్మెంట్ గోల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఉదాహరణకి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి ఒక తెలివైన ఒక పాఠశాలకు చెందినటువంటి ఒక విద్యార్థిని నీ ఉద్దేశంలో డెవలప్మెంట్, నీ ఉద్దేశంలో పర్సనల్గా ఒపీనియన్గా నీ ఉద్దేశంలో డెవలప్మెంట్ ఏమైనా అడిగితే అంటే ఏంటి అంటే, నేను రేపు జరగబోతున్నటువంటి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో నాకు 570 లేదా 580 మార్క్స్ రావాలని, అంతేకాకుండా స్కూల్ ఫస్ట్ తనకు రావాలని, అన్ని సబ్జెక్ట్స్లోనూ 95+ రావాలని, ఇలా రకరకాల కోరికలతో ఉంటాడు. యాస్పిరేషన్స్ లేదా కోరికలతో ఉంటాడు. తన ఉద్దేశం ప్రకారం అదే అభివృద్ధి అంటే, నిజమైన అభివృద్ధి అంటే. అలా అని దేశం తాలూకు అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలనేది అడిగితే అది వేరేలా చెప్పచ్చు. పర్సనల్గా చెప్తున్నాను. అదే స్కూల్కి చెందినటువంటి ఇంకొక విద్యార్థిని, అంటే ఒక తెలివి తక్కువ విద్యార్థి లేదా బాగా పెద్దగా చదవని విద్యార్థిని అడిగితే 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో నేను కొంచెం కోస్తా గౌరవప్రదమైన మార్కులతో పాస్ అవ్వాలి, మరి ఎక్స్ట్రాడినరీ మార్క్స్ ఏమని కోరుకోడు, పాస్ అయ్యి కాలేజీకి ఇంటర్మీడియట్ కూడా జాయిన్ అవ్వాలి అనే ఒక రకమైన కోరికలు చెప్పచ్చు. అదే పాఠశాలకు చెందిన టీచర్ని అడిగామనుకోండి, టీచర్ని అడిగితే నీ ఉద్దేశంలో డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఉంటాయి, డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి అని అడిగితే, నా స్కూల్లో 10th క్లాస్ వాళ్ళు ఒక 18 మంది లేదా 20 మంది ఉన్నారు. 20 మంది కూడా నా సబ్జెక్ట్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలి, కనీసం 10 మందికైనా 95+ రావాలి, అలాగే ఒక 5 మందికి కనీసం 100కి 100 రావాలి, అందరూ కూడా అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలని అని చెప్పొచ్చు ఒక టీచర్ని. అదే రకంగా నన్ను ఒక అడిగారు అనుకో, నీ ఉద్దేశంలో ఏంటంటే స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉండాలని, కనీస సామర్థ్యాలు అందరికీ ఉండాలని, ఇది నిజమైన అభివృద్ధి అని ఇంకొక టీచర్ చెప్పచ్చు. అదే ఒక హౌస్ వైఫ్ని అడిగామనుకోండి, ఒక హౌస్ వైఫ్ అంటే ఒక గృహిణిని అడిగామనుకోండి, మా భర్త నాకు మొత్తం తెచ్చినటువంటి ఆదాయంలో మ్యాక్సిమం నాకు ఇవ్వాలి, ఇంటి ఖర్చులకు సరిపోయేటట్టు తమ పిల్లలు చాలా చక్కగా మంచి చదువులు చదవాలని, డెవలప్ అవ్వాలని ఆవిడ చెప్పచ్చు. అదే ఒక ఫార్మర్ని అడిగామనుకోండి, డెవలప్మెంట్ ఏమిటి, తన డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఉండాలి, నీ ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే ఏంటి అడిగామనుకోండి, సమయానికి వర్షాలు పడాలని, సీజన్ ప్రకారం మంచి పంట పండాలని, పండిన పంటకి మంచి ధర రావాలని ఆయన ఉద్దేశంలో ఆయన చెప్తారు. అలాగే దేశం యొక్క సంబంధించి పిఎంని అడిగామనుకోండి, ప్రైమ్ మినిస్టర్ తన ఉద్దేశంలో ఏంటంటే ప్రపంచ దేశాల్లో తన దేశాన్ని మంచి స్థితికి నిలబెట్టాలని, జీడిపి మంచి పర్సంటేజ్ రావాలని, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలని ఇలాగ చెప్పొచ్చు డెవలప్మెంట్ ఉద్దేశం. అదే సీఎంని అడిగామని, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక సీఎంని అడిగితే అతని ఉద్దేశంలో దేశంలో మన రాష్ట్రం నెంబర్ 1 స్థితికి అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండాలని ఇలా కోరుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్స్ గోల్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఒకరికి డెవలప్మెంట్ అయ్యింది ఇంకోరు కాకపోవచ్చు అది. సో ఆ రకంగా మనం తీసుకుంటే డెవలప్మెంట్ అనే దానికి ఒక షార్ట్ మీనింగ్ లేదా షార్ట్ డెఫినేషన్ అవ్వాలంటే అలా చెప్పుకోవచ్చు. సో మనం డెవలప్మెంట్ లెసన్లో ఫస్ట్ తీసుకుంటే, ద ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ విత్ అస్. మనతో పాటుగా ఉంటుంది ప్రగతి లేదా అభివృద్ధి లక్ష్యం అనేది, భావన అనేది ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటుంది. ఖచ్చితంగా మన మనసులో ఎప్పుడు ఉంటుంటుంది, ఇలా అవ్వాలి, నేను అలా కావాలి, ఇలా కావాలని. దాంతోపాటుగా ఇక్కడ సిమిలర్లీ వీ హ్యావ్ ఐడియాస్ అబౌట్ వాట్ ఏ కంట్రీ షుడ్ బీ లైక్. ప్రతి ఒక్కరికి తన అభివృద్ధి లక్ష్యాలతో పాటుగా మన దేశం ఎలా ఉంటే బాగుంటుంది, సో ఇలాగ పలానా దేశం అభివృద్ధి చెందుతుంది, మన దేశం కొన్ని రంగాలు వెనుకబడి ఉంది, ఇగో ఇలా ఉండాలి, విద్య, ఉపాధి, వ్యాపార రంగాలు ఎంత డెవలప్మెంట్ అవ్వాలి, ఆరోగ్య రంగంలో ఎలా ఉండాలి అనే ఒక రకమైనటువంటి లక్ష్యాలు ప్రతి ఒక్కరికి తన పర్సనల్ డెవలప్మెంట్ గోల్స్తో పాటుగా దేశార్థిక వ్యవస్థ, దేశ విధానంలో కూడా ఇలా ఉండాలని ఒక రకమైన ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్. రకరకాల వ్యక్తులు, భిన్నమైన వ్యక్తులు రకరకాల అభివృద్ధి లక్ష్యాలతో ఉంటారు. అందరి ఉద్దేశంలోనూ ఒకే రకమైన అభివృద్ధి లక్ష్యాలు ఉండకపోవచ్చు,
కొంతమంది ఒకే రకంగా ఉండొచ్చు కూడా. సో ఇక్కడ ఒక మనకు టేబుల్ చార్ట్ ఇచ్చాడు. టేబుల్ చార్ట్లో లెటస్ ట్రై టు ఇమేజిన్ వాట్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్ ఈజ్ లైక్లీ టు మీన్ టు డిఫరెంట్ పర్సన్స్ లిస్టెడ్ ఇన్ టేబుల్ 1.1. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇచ్చారు, రకరకాల ప్రొఫెషన్స్, పనులు లేదా వృత్తులు చేసుకునే వ్యక్తి, వాళ్ళ ఉద్దేశంలో డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆల్రెడీ పెడతాను, గ్రూపులో పెడతాను ఫోటో తీసి. చూడండి ఇక్కడ 2 కేటగిరీలు చూడండి. డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్. వివిధ రకాల వర్గానికి చెందినటువంటి వ్యక్తుల అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉన్నాయి, ఆ అభివృద్ధి కేటగిరీ పర్సన్స్ ఇచ్చాడు. ఈ పక్కనే కేటగిరీస్ ఏ పర్సన్స్ వాడు ఏమేం చేస్తున్నారు అనేది. ఇక డెవలప్మెంట్ గోల్స్, వాళ్ళ ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే గోల్స్ ఎలా ఉంటాయి, లేదా యాస్పిరేషన్ అంటే కోరికలు, కాంక్షలు, కోరిక ఉద్దేశంలో. ఫస్ట్ వన్ ల్యాండ్లెస్ రూరల్ లేబర్స్. ల్యాండ్లెస్, అతనికి భూమి లేదు, ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక కార్మికుడి మాట, ఏదో కాయ కష్టం చేసుకుని బతికే వ్యక్తి మాట. తనకు భూమి లేకపోవడంలో వ్యవసాయం చేసే అవకాశం లేదు. ఆయన యొక్క అభివృద్ధి లక్ష్యాలు చూడండి. మోర్ డేస్ ఆఫ్ వర్క్, తనకి తన గ్రామంలో ఎక్కువ రోజులు పని కావాలి, ఎక్కువ రోజులు పని దొరకాలి. అండ్ బెటర్ వేజెస్, మంచి వేతనం, మంచి జీతం లభించాలి, లేదా మంచి కూలీ లభించాలి. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ దే చిల్డ్రన్. ఇదంతా రాయక్కర్లేదు, రాసినా పర్వాలేదు. అంటే తన పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందాలి. అలాగే నో సోషల్ డిస్క్రిమినేషన్, అంటే కొంతమంది డబ్బు వెనకబడిన కులాల వాళ్ళని లేదా ఆర్థికంగా వెనుకబడి వాళ్ళని కొంత తక్కువ చూపు చూస్తూ ఉంటారు. దట్ ఈస్ డిస్క్రిమినేషన్. సో సోషల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, కానీ అలా ఉండకూడదని, తమ పిల్లలను కూడా తమ తోటి బాగా ఉన్న వాళ్ళ పిల్లలతో సమానంగా చూడాలని, డిస్క్రిమినేషన్ ఉండకూడదని. అంతేకాకుండా వాళ్ళు కూడా బికేమ్ లీడర్స్ ఇన్ ద విలేజ్. గ్రామంలో కనీసం వార్డు మెంబర్ అవ్వాలని, లేదా సర్పంచ్ అవ్వాలని అంత ఆలోచన ఉండకపోవచ్చు, కానీ కనీసం తమ వర్గానికి చెందిన వాళ్ళు కూడా, పేదవాళ్ళు కాబట్టి, ల్యాండ్లెస్ లేబర్ కాబట్టి, గ్రామంలో ఒక వార్డు మెంబరు, రాజకీయాల్లో కొంతైనా డెవలప్మెంట్ ఉండాలని వాళ్ళు కోరుకోవచ్చు. నెక్స్ట్ ప్రాస్పరస్ ఫార్మర్ ఫ్రమ్ పంజాబ్ అని అక్కర్లేదు. ప్రాస్పరస్ అంటే చాలా ధనికమైనటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి పంజాబ్లో ఒక వ్యక్తి. ఆయన ఏం కోరుకుంటాడు, బాగా ధనికుడు కాబట్టి కూలీలు పెట్టుకొని లేదా లీజుకి ఇచ్చి వ్యవసాయం పనులు చేస్తాడు, ఆయన చేయడు. కాబట్టి ఏం కోరుకుంటాడు, హై ఫ్యామిలీ ఇన్కమ్, వాళ్ళ కుటుంబానికి ఫ్యామిలీ ఇన్కమ్ చాలా బాగా రావాలని. హయ్యర్ సపోర్టెడ్ ప్రైస్ అంటే ప్రభుత్వం పండిన పంటకు ఒక ధర ఇస్తుంది, ఎంఎస్పి, మినిమం సపోర్టెడ్ ప్రైస్, కనీస మద్దతు ధర ఇస్తుంది. పండిన పంటకి ఎక్కువ ధర ఇవ్వాలని ప్రభుత్వము. అంతేకాకుండా తమ పంట పొలాల్లో పనిచేసేటటువంటి రైతులు హార్డ్ వర్కింగ్ చీప్ లేబర్స్, చాలా కష్టంతో భలే పనిచేసే వ్యక్తి, హార్డ్ వర్క్ చేసేటటువంటి, చాలా తక్కువ లేబర్కే వచ్చేటట్టు, అంటే కూలీ తక్కువ తీసుకొని ఎక్కువ పని చేసేటటువంటి వాళ్ళు రావాలని కోరుకుంటాడు. నిజానికి తక్కువ కూలీకి అదే పని చేయడానికి వచ్చిన వాడు ఏమనుకుంటాడు, మనకి రెగ్యులర్ శాలరీస్ ఉండాలి, జీతం ఉండాలని, చాలా ఎక్కువ లేబర్ కూలీ ఇచ్చేటట్టు ఉండాలని, పని చాలా సులభంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. కానీ పని చేయించుకోవడం ఏం కోరుకుంటాడు, హార్డ్ వర్కింగ్ పీపుల్స్ రావాలని, చీప్ లేబర్స్ రావాలని. దట్ మీన్స్ చీప్ మీన్స్ అంటే చాలా తక్కువ అని కాదు, తక్కువ డబ్బులకే కూలీకే మనుషులు రావాలని కోరుకుంటాడు. అలాగే ఇటు ధనిక రైతు కాబట్టి వాళ్ళ పిల్లల సంగతి, పైన ఉన్నటువంటి పేద రైతు ఏమని కోరుకుంటాడు, లోకల్ స్కూల్స్లోనే నాణ్యమైన విద్య వస్తే సరిపోద్ది అనుకుంటాడు. కానీ ఇక్కడ ఈ ధనిక రైతు ఏమని కోరుకుంటాడు, సెటిల్ దేర్ చిల్డ్రన్ అబ్రాడ్ అంటే విదేశాలు, తమ పిల్లలు విదేశాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటాడు, సో వీళ్ళిద్దరికీ కూడా యాస్పిరేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఫార్మర్ హూ డిపెండ్స్ ఓన్లీ రెయిన్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. వీడికి ఎవరు ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు, రైతు వాడికి పండిన పంట భూమి ఉంది, వ్యవసాయ భూమి ఉంది, కానీ బోరుబావుల ద్వారా నీటిని అందించే ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేదు. కేవలం దే డిపెండ్ ఆన్ రైనీ సీజన్ ప్రకారం ఆయన ఆధారపడి ఉన్నాడు. వర్షాలు పడితే బాగా పంటలు పండుతాయి, లేకపోతే ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు. కాబట్టి ఏం కోరుకుంటాడు, ఇన్ టైం రెయిన్స్ కోరుకుంటాడు. ఇన్ టైంలో సమయానికి ఆ అగ్రికల్చరల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత చిగురించడానికి, మొలకలు ట్రాన్స్ప్లాంటేషన్కి కావాల్సిన అగ్రికల్చర్ యాక్టివిటీస్ కావాల్సిన టైంకి వర్షాలు పడాలని, ఇన్ టైం రెయిన్స్. గుడ్ క్రాపింగ్ అంటే మంచి బాగా పంటలు పండాలని. అలాగే పండిన పంటకి ఎంఎస్పి, మినిమం సపోర్టెడ్ ప్రైస్, పైన చెప్పాం కదా, మంచి మద్దతు ధర రావాలని. అలాగే తనకి విత్తనాలకి, ఎరువులకి, పంట కోత కోయడానికి మనుషులకి బ్యాంక్ లోన్స్ ఇవ్వాలని, ఇలా రకరకాల కోరుతాడు. సో పైన కూడా తను రాసుకోవచ్చు. తమ పిల్లలు మంచి అబ్రాడ్లో చదివించాలని, లేదా నాణ్యమైన విద్య రావాలని, పైన విషయాలు కూడా కొంత యాడ్ చేసుకోవచ్చు. అది మాట. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ ఏమనుకుంటాడు చూడండి. ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ. రూరల్ ఉమెన్, గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక మహిళ, లేడీ, గృహిణి,
ఫ్రమ్ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ, సొంతంగా భూమి ఉంది వాళ్ళు కూడా. సో ఆమె ఏం కోరుకుంటుంది, ఇంచుమించు కామన్గా కొన్ని వస్తాయి. మోర్ చీప్ లేబర్ అని రాయలేదు ఇక్కడ, లేబర్ అని రాసుకోవాలి. చీప్ లేబర్, గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రావాలని, పండిన పంటకి ధర రావాలని ఇలా కోరుకుంటారు కదా. ఫ్యామిలీలో తమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలని, లేడీ కదా, తన మాట చెల్లాలని కోరుకోవచ్చు. అథారిటేరియన్గా ఉండాలని కోరుకోవచ్చు, అలా కోరుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలు, రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు కదా. పట్టణ ప్రాంతాల్లో అన్ఎంప్లాయిడ్ యూత్, యువత, పనిపాట ఉద్యోగాలు లేవు వాళ్ళకి, డిగ్రీలు పీజీలు చేసి ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటాడు, ఉద్యోగం కోరుకుంటాడు, మంచి సెటిల్ అయ్యేవాళ్ళని కోరుకుంటాడు. సో సెక్యూర్డ్ జాబ్, ఇదే చిన్న చెత్క జాబ్ కాకుండా, సీటుకి తుమ్మితే ఊడిపోయే జాబ్ కాకుండా పర్మనెంట్ జాబు, సెక్యూరిటీ, తను తీసేయడానికి అవకాశం ఉండకూడదు, సెక్యూరిటీ జాబ్ కోరుకుంటాడు. వేజెస్, మంచి వేతనం కోరుకుంటాడు. అంతేకా దాంతోపాటుగా యువత కాబట్టి ఫ్రీడమ్ కోరుకుంటారు, ఫ్యామిలీ నుంచి ఫ్రీడమ్ కోరుకుంటాడు, మంచి హౌస్ కట్టుకోవాలని కోరుకుంటాడు. ఇంకా రకరకాలుగా ఏవైనా కోరుకోవచ్చు, సొంతం కూడా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ 6, ఏ బాయ్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, పట్టణ ప్రాంతంలో ఉండేటటువంటి, పైన అన్ఎంప్లాయిడ్ యూత్ చూసాము, ఇక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ కాదు, బాగా ధనిక కుటుంబానికి చెందినటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్న ఒక బాలుడు అబ్బాయి. ఆరేం కోరుకుంటాడు, బాగా ఉన్నవాళ్ళు కాబట్టి ఫారెన్ ఎడ్యుకేషను, అమెరికాలోనో బ్రిటన్లోనో అంటే చదువుకోవాలని, అక్కడే సెటిల్ అవ్వాలని, సెటిలింగ్ ఇన్ అబ్రోడ్ విదేశాల్లో మంచి జాబ్ రావాలని, అక్కడే పెళ్లి చేసుకోవాలని, లేక అక్కడే సెటిల్ అవ్వాలని, ఇలా రకరకాల కోరుకోవచ్చు. ఇవన్నీ ఏంటివి, డిఫరెంట్ పర్సన్స్ తాలూకా డిఫరెంట్ నోషన్స్, వాళ్ళ యొక్క లక్ష్యాలు, డెవలప్మెంట్ గోల్స్, యాస్పిరేషన్స్. కొన్ని టేలీ అవుతున్నాయి, కొన్ని టేలీ అవ్వట్లేదు. అదే పట్టణ ప్రాంతానికి చెందిన ధనిక ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అబ్బాయి తాలూకా యాస్పిరేషన్ చూసాం, అమ్మాయి తాలూకా యాస్పిరేషన్ చూడండి. ఏ గర్ల్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, బాగా ధనిక కుటుంబానికి చెందినటువంటి పట్టణ ప్రాంతంలో ఒక అమ్మాయి. షీ గెట్స్ యాజ్ మచ్ ఎస్ ఫ్రీడమ్ యాజ్ హెర్ బ్రదర్, తమ బ్రదర్కి ఉండేటువంటి ఫ్రీడమ్ తనకి ఉండాలని కోరుకుంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ధనిక అమ్మాయి కదా, కోరుకుంటుంది, చాలా ఎక్కువ ఫ్రీడమ్ కోరుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్గా చూస్తారు, అబ్బాయికి ఉన్నటువంటి ఫ్రీడమ్ అమ్మాయికి ఉండదు, వాళ్ళు కూడా అంత కోరుకోరు. కానీ పట్టణ ప్రాంతంలో చదువుకున్న అమ్మాయి కాబట్టి తన బ్రదర్తో పాటుగా తనకి సేమ్ ఈక్వల్ ఫ్రీడమ్ కావాలని, ఈక్వాలిటీ కావాలని కోరుకోవచ్చు. అండ్ ఈజ్ ఏబుల్ టు డిసైడ్ వాట్ హీ వాంట్ టు డూ ఇన్ లైఫ్, తన జీవితంలో ఏమవ్వాలి కోరుకుంటుందో తనకు పూర్తి స్వేచ్ఛ అవ్వాలని కోరుకుంటుంది. షీ ఈజ్ ఏబుల్ టు పర్స్యూ హెర్ స్టడీస్ అబ్రాడ్, తను కూడా విదేశాల్లో చదువుకోవాలని కోరుకోవచ్చు. అలాగే అంతేకాదు, షీ వాంట్, ఇక్కడ ఇవ్వలేదు కానీ, షీ వాంట్స్ టు షేర్ హౌస్ హోల్డ్ వర్క్ విత్ బ్రదర్, అంటే తన ఇంట్లో చేసే పని తమ బ్రదర్ కూడా షేర్ చేసుకోవాలని కోరుకోవచ్చు. స్వేచ్ఛ ఎక్కువ కోరుకుంటారు పట్టణ ప్రాంత అమ్మాయిలు. తన బ్రదర్ కూడా హౌస్ హోల్డ్ వర్క్ చేయాలని, తమ పనిని తగ్గించాలని, పనిభారని అని కోరుకోవచ్చు. అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటుంది ధనిక పట్టణ ప్రాంతానికి చెందినటువంటి అర్బన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రిచ్ గర్ల్. అలా నెక్స్ట్ అండ్ ఆదివాసీ, ఇక్కడ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ బాయ్కి గర్ల్కి ఒక కంపారిజన్ చూస్తే, బాయ్ ఏమనుకుంటాడు, ఇంట్లో పనిని నేను చేయకూడదు, నేను అబ్బాయిని మొత్తం అమ్మాయి తన చెల్లెలు లేకపోతే అక్క చేయాలని కోరుకుంటుంది. కానీ అమ్మాయి అలా అనుకోదు, తను చేసే హౌస్ హోల్డ్ వర్క్లో తన బ్రదర్ కూడా షేర్ తీసుకోవాలి, ఈక్వాలిటీ ఇవ్వాలని అది కోరుకుంటుంది. సో ఇక్కడ అభివృద్ధి లక్ష్యాలు ఆపోజిట్గా ఉన్నాయి, ఒకసారి ఈక్వల్గా ఉంటాయి, ఒకసారి ఈక్వల్గా ఉండవు, ఒకసారి కాన్ఫ్లిక్ట్ అంటే వివాదాస్పదంగా కూడా ఉంటాయి. ఒకరు కోరుకున్న అభివృద్ధి లక్ష్యం దానికి విరుద్ధంగా ఇంకొకరు కోరుకుంటున్నారు, ఇలా కూడా ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే నెక్స్ట్ ఆయన ఆదివాసీ ఫ్రమ్ నర్మదా వ్యాలీ, ఇది నెక్స్ట్ వీడియో చేద్దాము. సరే, ఈయన ఆదివాసీ ఫ్రమ్ నర్మదా వ్యాలీ. నర్మదా అంటే గుజరాత్లో నర్మదా నది ఉంది, ఆ నర్మదా నది మీద ప్రభుత్వం వారు పెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కడదాం అనుకుంటున్నారు. లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యాలు, ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పిద్దాం అనుకుంటున్నారు. ఆ రకంగా ఏం చేస్తారు, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఆదివాసీలని, కొండ ప్రాంతాల వారిని ఖాళీ చేయించి పట్టణంలో, గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఖాళీ చేయించేస్తారు. ఖాళీ చేయించడానికి యాక్చువల్గా వాళ్ళు కోరుకోరారు, వాళ్ళకి చిన్న చిన్న చెక్ డ్యామ్స్ చాలు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఖాళీ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఆదివాసీలు ఏం కోరుకుంటారో, వాళ్ళ ఉద్దేశంలో పెద్ద పెద్ద డ్యాములు కడితే అది అభివృద్ధి వాళ్ళ ఉద్దేశం అవుతుంది. అంటే ప్రభుత్వం ఉద్దేశంలో పెద్ద చెక్ డ్యాములు కట్టి, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కట్టి 1000 ఎకరాలకి 1,00,000 ఎకరాలకి నీటిపారుదల వసతులు కల్పిస్తే అక్కడ పంటలు బాగా పండుతాయి, దేశ ఆర్థిక వ్యవస్థ బాగా పడుతుంది. తన ఉద్దేశంలో, దేశ ఆర్థిక వ్యవస్థ ఉద్దేశంలో కరెక్ట్ అది. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్, ఆదివాసీలకు అది అభివృద్ధి కాదు. వాళ్ళు ఏం కోరుకుంటాడు, కింద ఇచ్చాను చూడండి, ఎస్పైర్స్ చెక్ డ్యామ్స్. యాస్పిరేషన్ అంటే కోరిక,
చెక్ డ్యామ్స్ కోరుకుంటారు, చిన్న చిన్న చెక్ డ్యామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. పెద్ద పెద్ద ప్రాజెక్టుల బదులుగా చిన్న డ్యామ్స్ కోరుకుంటారు. ఎందుకంటే పెద్ద డ్యామ్స్ కడితే వాళ్ళు ఖాళీ చేసేయాలి. ట్రెడిషనల్ రైట్స్ ఆన్ ఫారెస్ట్, అడవుల మీద వాళ్ళ హక్కులు మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఇప్పుడు లేకుండా పోతున్నాయి. ప్రభుత్వం వారు ఎక్కువ ఆక్యుపై చేసేసి, లేదా అంటే కోర్స్ ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ ప్రజలందరి ఉద్దేశంతో చేస్తుంది డెవలప్మెంట్, వాళ్ళ ఉద్దేశంలో అది డెవలప్మెంట్. కానీ లోకల్ పీపుల్స్ ఏం కోరుకుంటారు, ఎప్పటి నుంచో మాకు సాంప్రదాయంగా ఆ అడవులు మావి. సో ట్రెడిషనల్ రైట్స్ ఆన్ ఫారెస్ట్, అడవుల మీద సంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో వస్తున్న హక్కులు మాకు ఉండాలని వీళ్ళు కోరుకుంటారు. సో ఇక్కడ ఇదొకటి. ఈ బాయ్ గర్ల్ రిచ్ ఫ్యామిలీకి చెందిన అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి బాయ్ గర్ల్కి ఉన్నటువంటి యాస్పిరేషన్స్ విషయంలోనూ కానీ, ఇక్కడ ఆదివాసీస్ గవర్నమెంట్ విషయంలో కానీ, ఇక్కడ యాస్పిరేషన్స్ లేదా డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఉన్నాయి, కొంచెం కాన్ఫ్లిక్ట్గా ఉన్నాయి, వివాదాస్పదంగాను ఆపోజిట్గా ఉన్నాయి, ఇలా కూడా ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం.